Hi, hello, good morning. Welcome back to my channel Sujosh World. So, hope everybody is doing fine. Okay, so today's topic in the psychology is learning. Okay, learning. What do you mean by learning? లెర్నింగ్ అంటే ఏంటి? మనం యూజువల్గా తెలుగులో ఏమంటాము అంటే నేర్చుకోవడం అని అంటాం, రైట్? సో లెర్నింగ్ ఇన్ సైకాలజీ వేర్ ఎవర్ ఈజ్ సేమ్. ఓకే, అది సైకాలజీలో వచ్చినా మీకు కామన్ ఇంగ్లీష్ వర్డ్ లాగా వచ్చినా ఎలా వచ్చినా లెర్నింగ్ అంటే నేర్చుకోవడమే. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ స్టడింగ్ సైకాలజీ? సైకాలజీలోనే ఎందుకు చూస్తాము అని అంటే నేర్చుకోవడము అనే పదాన్ని మనం చాలా సింపుల్గా అనేస్తాం, కానీ దాంట్లో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి, చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, చాలా టైప్స్ ఉంటాయి. ఓకే, వి యూస్ టు సీ సో మెనీ కాంపోనెంట్స్, సో మెనీ టైప్స్ అండ్ సో మెనీ includings in that. Okay, so those things we used to describe in the topic of learning. Okay, so the first one, learning, the meaning or definition of learning is any relatively permanently change in behavior brought about by experience or practice. Okay, సో లెర్నింగ్ ఈస్ ఎనీ రిలేటివ్ చేంజెస్. ఓకే, ఏదైనా మన లైఫ్లో ఒక పర్మనెంట్ చేంజ్ వచ్చింది. ఓకే, ఆ పర్మనెంట్ చేంజ్ మేబీ త్రూ ప్రాక్టీస్ ఆర్ మేబీ త్రూ ఎక్స్పీరియన్స్. ఏదో ఒక ఎక్స్పీరియన్స్ వల్ల కానివ్వండి, లేదంటే మల్టిపుల్ ప్రాక్టీస్ వల్ల కానివ్వండి, వచ్చే మార్పునే మనం లెర్నింగ్ అంటాము. క్లియర్? ఓకే, సో ఏదైనా నేర్చుకున్నప్పుడు అంటే రిపీటెడ్గా ప్రాక్టీస్ చేసినప్పుడే మనకు వస్తుంది. అండ్ ఏదైనా ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మే బీ గుడ్ ఆర్ బ్యాడ్. ఓకే, సో వీ యూస్ టు లెర్న్ ఫ్రమ్ బోత్, రైట్? సో వీ యూస్ టు లెర్న్ ఫ్రమ్ ద గుడ్ అండ్ వీ యూస్ టు లెర్న్ ఫ్రమ్ ద బ్యాడ్. ఓకే, సో వాట్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్, వాట్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ చేంజ్ by having a practice and through your experiences is called as లెర్నింగ్. ఏదైనా రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయడం వల్ల అండ్ ఒక ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల వచ్చే మార్పుని, లైఫ్లో వచ్చే మార్పుని మనం లెర్నింగ్ అంటాము. ఓకే, సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ లెర్నింగ్? అసలు ఈ లెర్నింగ్ అంటే ఎలా ఉంటుంది? నేచర్ ఆఫ్ లెర్నింగ్ ఎలా ఉంటుంది అంటే లెర్నింగ్ ఈజ్ అన్ అడ్జస్ట్మెంట్, రైట్? లెర్నింగ్ ఈజ్ అన్ అడ్జస్ట్మెంట్ అంటే అడ్జస్ట్ అవ్వడమే లెర్నింగ్ అని అనుకుంటారా? సో లెర్నింగ్ ఈజ్ అన్ అడ్జస్ట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ సి వెన్ యూఆర్ బీయింగ్ టు అ న్యూ ప్లేస్, ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళారు, ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళారు అనుకోండి. ఓకే, సో వెన్ యూ బీన్ ఫర్ ద ఫస్ట్ టైం యూ డోంట్ నో హౌ టు బీ దేర్. మనం ఫస్ట్ టైం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఎట్లా ఉండాలి ఏంటి అనేది మనకేం తెలియదు. ఓకే, సో ఎప్పుడు నువ్వు అడ్జస్ట్ అవుతావు, ఎప్పుడు నువ్వు సరిగా ఉంటావు? వెన్ యూ లెర్న్ అబౌట్ దట్ ఎన్వైరన్మెంట్. ఓకే, మీరు వెళ్ళిన ఎన్వైరన్మెంట్ గురించి మీరు కొంచెం కొంచెంగా నేర్చుకున్నప్పుడు ఆటోమేటికలీ యూఆర్ గోయింగ్ టు అడ్జస్ట్ విత్ దట్ ఎన్వైరన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ కేసెస్లో తీసుకోండి, ఇంటి నుంచి సడన్గా హాస్టల్కి వెళ్ళినప్పుడు సో వాళ్ళు కొత్తగా కాబట్టి కొంచెం న్యూనెస్ ఫీల్ అవుతుంటారు అండ్ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం పీరియడ్ అంతా ఏంటి? దట్ ఈస్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. ఓకే, మనం ఆ టైం పీరియడ్ అయితే ఏదైతే ఉంటుందో ఫస్ట్ 1 వీక్ ఊరికి కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు, రైట్? ఫుడ్ బాగాలేదు, బెడ్ బాగాలేదు, లేదంటే ఉండే ఎన్వైరన్మెంట్ బాగాలేదు, ఫ్రెండ్స్ నచ్చలేదు, అది ఇది అని చాలా కంప్లైంట్స్ చేస్తుంటారు. వన్స్ వెన్ దే హ్యావ్ ఫిట్ ఇన్ టు దట్, ఓకే, వాళ్ళు ఎప్పుడైతే దాంట్లో ఉండడం స్టార్ట్ చేస్తారో, ఎప్పుడైతే ఒకరు ఫ్రెండ్ అయ్యారో అనుకోండి, సో వాళ్ళతోని కంపానియన్షిప్ అనేది డెవలప్ చేసుకొని ఓకే ఇలా కాదు ఇలా ఉందాము, ఓకే ఇలా ఉంటే ఇక్కడ ఓకేనేమో అనేది ఏంటంటే డే బై డే దే యూస్ టు లెర్న్ ద థింగ్స్ టు బీ దేర్, టు అడ్జస్ట్ దేర్. ఓకే, సో అడ్జస్ట్ అవ్వడానికి ఎలా ఉండాలి అనేది డే బై డే నేర్చుకుంటారు కాబట్టి లెర్నింగ్ ఈజ్ అన్ అడ్జస్ట్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్ కమ్స్ అబౌట్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ప్రాక్టీస్. మన డెఫినేషన్ లోనే చూసాము దట్ సో లెర్నింగ్ ఆల్వేస్ ద learning is going to come by practice only. ఓకే, మనం రిపీటెడ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్గా నేర్చుకుంటూ ఉంటాం. ఓకే, సో ఫర్ ద ఫస్ట్ టైం మీరు సబ్జెక్ట్కి ఫెమిలియారిటీ లేదు, మీకు తెలిసిన సబ్జెక్ట్ కాదు అనుకోండి, +2 అయిపోయి మనం నర్సింగ్కి వచ్చాము అంటే చాలా చాలా సబ్జెక్ట్స్ యాడ్ అవుతాయి మనకి. అనాటమీ కానివ్వండి, ఫిజియాలజీ కానివ్వండి, ఇలా సైకాలజీ కానివ్వండి, సోషాలజీ కానివ్వండి, కమ్యూనిటీ కానివ్వండి. అసలు నర్సింగ్ అనే పదమే కొత్తగా ఉంటుంది. లైక్ మనకు జనరల్గా ఏంటంటే నర్సెస్ అంటే ఏముంది, హాస్పిటల్స్లో ఉంటారు, ఇంజెక్షన్స్ వేస్తారు, దానికి ఏం చదువుతాము, జస్ట్ ఇవి ఇవ్వడం నేర్పిస్తారేమో అనిపిస్తుంది. కానీ సో వీ యూస్ టు హ్యావ్ ఎ ఫెమిలియారిటీ వెన్ యూ బీన్ ఇన్ టు ద కోర్స్, యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ఫెమిలియారిటీ విత్ ఆల్ ద subjects which are related to the complete human body and functions.
అవునా? సో అదేంటంటే మీరు వెళ్ళగానే చూసినప్పుడు కొత్తగా అనిపిస్తుండొచ్చు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, 1 వీక్ క్లాస్ తర్వాత ఏంటిది అంటే కొంచెం వెన్ యూ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ యూ ఫీల్ లైక్ టు కంప్లీట్ ద కోర్స్, ఇమ్మీడియట్‌గా నువ్వు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తావనమాట. చేసినప్పుడు ఏంటి, సో వెన్ యూ ప్రాక్టీస్ మోర్ యూ విల్ లెర్న్ మోర్. మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ ఎక్కువగా చేస్తామో బాగా నేర్చుకుంటాము. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, లెర్నింగ్ ఈజ్ రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్. ఓకే. సో లెర్నింగ్ ఈజ్ రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్ ఈజ్ నథింగ్ బట్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఒక పర్మనెంట్ చేంజ్ అనేది వస్తుంది మన డే టు డేస్ లైఫ్లో. అవునా కాదా? సో అప్పటిదాకా మనం ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీలో ఉండి నెక్స్ట్ వెన్ యూ బీన్ టు ద హాస్టల్ ఆర్ సమ్వేర్ ఎల్స్, వేరే ఊర్లో ఉండడము, వేరే ప్లేస్కి పోవడము చేసినప్పుడు ఏంటి, అప్పటిదాకా మన వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది. రైట్. వెన్ యూఆర్ బీయింగ్ టు ద హయ్యర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఏంటి, నీ స్టైల్లో కొన్ని మార్చుకుంటా ఉంటావు. మనం ఒక ప్లేస్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్ళి చదువుతున్నాము అనుకోండి. సో అక్కడ ఏంటంటే కొన్ని చేంజెస్ మనం పర్మనెంట్ చేసుకుంటాము. అది మన మేక్ ఓవర్ కానివ్వండి, ఓకే, స్టడీ హ్యాబిట్స్ కానివ్వండి, వే ఆఫ్ లివింగ్ కానివ్వండి, లాంగ్వేజెస్ కానివ్వండి. ఓకే. సో ఇలాంటివన్నీ ఏంటంటే నీకు నచ్చింది, ఇఫ్ యూ ఫీల్ దట్ దిస్ ఇస్ పాజిటివ్, నీకు అదంతా ఓకే, నేను ఇది నేర్చుకోవడం వల్ల నాకు మంచి అవుతుంది, మంచి జరుగుతుంది అన్నప్పుడు ఏంటంటే నేర్చుకొని దాన్ని పర్మనెంట్గా చేంజ్ చేసుకుంటావు అనమాట. ఓకే. సో దాట్స్ వై ఇట్ ఈస్ అ రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, లెర్నింగ్ ఈజ్ నెవర్ ఎండింగ్. లెర్నింగ్ ఈజ్ నెవర్ ఎండింగ్ ఈజ్ నథింగ్ బట్ సో ఫ్రమ్ బర్త్ టు డెత్ ఎవ్రీ డే అండ్ ఎవ్రీ మినిట్ వీ యూస్ టు లెర్న్ సంథింగ్. లెర్నింగ్ అనేది ఎప్పుడు ఒక బుక్ నుంచే చూసుకోవడము, క్లాస్లో కూర్చునేటోళ్ళకే నేర్చుకుంటారు అనేది కాదండి. మన డే టు డేస్ లైఫ్లో మనం రైట్ ఫ్రమ్ బర్త్ టు ద డెత్, ఈ తర్వాత చచ్చిపోతాము అనే దాకా కూడా ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉంటాం మనం. ఓకే. సో అది ఏదైనా కావచ్చు. ఓకే. వే ఆఫ్ లివింగ్ కావచ్చు, వే ఆఫ్ స్టడీయింగ్ కావచ్చు, వే ఆఫ్ ఈటింగ్ కావచ్చు, వే ఆఫ్ కుకింగ్ కావచ్చు. ఇప్పుడు మనం యూట్యూబ్లో చూసి కూడా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తుంటాం, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తుంటాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేక్ ఓవర్స్ ట్రై చేస్తుంటాము. రైట్. సో అదేంటంటే అదేం ప్లాన్డ్ లెర్నింగ్ కాదు. అన్ని టైంలో ప్లాన్డ్ లెర్నింగ్ ఏముండదు మన లైఫ్లో. సో సమ్ థింగ్స్ విల్ బి అన్ప్లాన్డ్ అండ్ సమ్ థింగ్స్ విల్ బి ప్లాన్డ్. వాట్ ఎవర్ ఈస్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ డే బై డే. ఓకే. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉంటాం, అది దేనికి సంబంధించింది అయినా కూడా. సో దాట్స్ వై ఇట్ ఈస్ అ నెవర్ ఎండింగ్ టాస్క్. ఓకే. లెర్నింగ్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ అబ్జర్వబుల్ ఆల్వేస్. ఓకే. అదేంటంటే లెర్నింగ్ ఆల్వేస్ వీఆర్ నాట్ గోయింగ్ టు లెర్న్ బై డూయింగ్ డైరెక్ట్ అబ్జర్వేషన్. ప్రతి ఒక్కటి డైరెక్ట్గా చూసే నేర్చుకోము. కొన్ని చూడకుండా, లైక్ మనం అబ్జర్వ్ చేయకుండా ఆటోమేటిక్గా కొన్ని ఏంటంటే ఏమంటారు, కొన్ని విని నేర్చుకునే ఉంటాయి. రైట్. కొన్నేమో మనం డైరెక్ట్గా చూసి నేర్చుకునే ఉంటాయి. ఓకే. బట్ 99% ఆఫ్ లెర్నింగ్ ఈజ్ డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ లెర్నింగ్ ఓన్లీ. ఓకే. ఏదైనా మనం చూసి మన కళ్ళతో చూసి మనం ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటాం. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లెర్నింగ్ ఈజ్ transferable. Transferable is nothing but whatever you learn that you transfer. Okay. For example, the things, the subject, what I have learnt in my during my student period, that I am going to transfer to you. Right. So ఇప్పుడు మీరు నేర్చుకుంది ఏం చేస్తారు, that you are going to transfer to సంబడి అండ్ సమ్వేర్. ఓకే. నర్సింగ్కి సంబంధించిన వర్క్ అంతా నేర్చుకుంటారు అనుకోండి, అది మీ దగ్గర పెట్టుకొని నేను ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తా అంటే కుదరదు. రైట్. సో దట్ యూ సపోజ్ టు ప్రాక్టీస్ సమ్వేర్ వేర్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. ఓకే. ఎక్కడ నువ్వు ప్రాక్టీస్ చేయడానికి నేర్చుకుంటావో అక్కడ నువ్వు ప్రాక్టీస్ చేస్తానే ఉండాలి. లేదు నాకు నర్సింగ్ ఇంట్రెస్ట్ లేదు, టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, సో ద వే యూ లెర్న్ ద సబ్జెక్ట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్. దట్ థింగ్ యూ ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ టు యర్ స్టూడెంట్స్. నీ స్టూడెంట్స్ నుంచి మళ్ళీ వాళ్ళ స్టూడెంట్స్కి అదేంటంటే 1 by 1 ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ లెర్నింగ్ హెల్ప్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. లెర్నింగ్ ఆల్వేస్ హెల్ప్స్ యూ టు డెవలప్ యువర్ పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే ఏమంటారు, బాడీ వెయిట్ కాదండి. ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఆల్ ద ఆస్పెక్ట్స్. ఇట్ మే బి యువర్ బిహేవియర్, మేబీ యువర్ యాటిట్యూడ్స్, మేబీ యువర్ ఎమోషన్స్. ఓకే. ఆల్ ద కాగ్నిటివ్ ఎబిలిటీస్, వీటన్నింటినీ కలిపే మనం పర్సనాలిటీ అంటాం. ప్రాపర్గా నీ పర్సనాలిటీ గ్రో అవ్వాలి. ఓకే.
అండ్ డే టు డే కొంచెం డెవలప్మెంట్ ఉండాలి అన్నప్పుడు లెర్నింగ్ ప్రాసెస్ అనేది నువ్వు కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. సో ఆల్వేస్ ద లెర్నింగ్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్స్ యూ టు డెవలప్ యువర్ పర్సనాలిటీ, రైట్? మనం కొన్నిసార్లు లైక్ స్కూల్ డేస్తో పోలిస్తే కాలేజ్ డేస్కి డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, సో కాలేజ్లో కూడా +1 +2తో పోలిస్తే వెన్ యూ కమ్స్ టు ద ప్రొఫెషనల్ డిగ్రీస్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి చేంజ్డ్. ఓకే, ఇక్కడికి వచ్చాక ఇంకొంచెం రెస్పెక్ట్ ఇవ్వడం కానివ్వండి, కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఫర్దర్ క్లాసెస్కి వెళ్ళారు అంటే అక్కడ కూడా మీ నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ద వే యూ బిహేవ్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్డ్ ఫ్రమ్ వన్ క్లాస్ టు ద అదర్ క్లాస్. ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా నీ ప్రవర్తనలో కంప్లీట్గా మార్పు అనేది చూడొచ్చండి. ఓకే, సో దట్ వీఆర్ గోయింగ్ టు అటైన్ బై లెర్నింగ్. అది లెర్నింగ్ మనం ఏదైనా నేర్చుకోవడం వల్లనే చేయగలుగుతాం. క్లియర్? సో దట్ ఈస్ అబౌట్ ద నేచర్ ఆఫ్ లెర్నింగ్. సో వాట్ ఈస్ దిస్? Learning is an adjustment. It comes about as a result of practice, and it is learning always gives you a permanent change, and then learning is a never ending process. Okay, and it is by observing everything we are going to learn, and it is transferable, and always your learning helps you to develop your personality. Okay, so in the next video I'll share about types of learning and theories of learning. It is going to be like vast. Okay, so ikkadi varaku okay gaani types of learning gaani theories of learning gaani chala vast content anamata. So adi manam next video lo chuddam. Clear? Hope you everybody clear with the class. Okay, so kindly do follow and subscribe to the channel. Okay, bye.